అందరికీ నమస్కారం. పూజా గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాలు. శనివారం రోజున దేవుని గది ఎప్పుడూ శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత ఇల్లంతా గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం మనకు కలుగుతుంది. దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి. లేకపోతే ఆ ఇల్లు అసంపూర్ణంగా ఉంటుంది. దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా ఖచ్చితంగా నీటితో శుభ్రం చేయాలి. శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం మనకి కలుగుతుంది. అంతేకాకోకుండా పూజా గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలను నేలపై పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో ఒక వైట్ క్లాత్ మీద పెట్టాలి. దేవుని గదిలో పూజ చేసిన తరువాత ఖచ్చితంగా తలుపు మూసివేయాలి. లేకపోతే దేవుడికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కర్పూరం కూడా ఉండాలి. ఇలా చేయడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.